రేపే నాగపంచమి, పైగా శ్రావణ మంగళవారము. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే జన్మ జన్మల పాపాలు, దోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి, పట్టిందల్లా బంగారంగా మారటానికి ఈ స్నానం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జాతకాన్నే మార్చేటటువంటి శక్తి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి కలుపుకొని వేసుకోవటం వలన మీకు అంత మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే స్నానం అనేది ఒక శరీరం మీద ఉన్నటువంటి దుమ్మును, ధూళిని, అలాగే మురికిని శుభ్రం చేయటమే కాదండి, స్నానం చేసేటటువంటి నీటిలో ప్రత్యేకమైనటువంటి ఇలాంటి రోజుల్లో మనం వేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి పదార్థాల వల్ల నీరు చాలా శక్తివంతంగా, పవిత్రంగా మారుతుందన్నమాట. ముఖ్యంగా ఈ నాగపంచమి అంటే ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఇలాంటి రోజు మనకు మళ్ళీ మళ్ళీ రాదనమాట. ముఖ్యంగా చాలామంది కూడా జాతక పరంగా చూసుకున్నట్లయితే నాగదోషాలతో, సర్పదోషాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. అలాంటి దోషాల వల్ల ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. కొంతమందికి వివాహాలు సరిగ్గా సమయానికి జరగవు, కొంతమందికి ముందుగానే జరుగుతాయి, కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. వైవాహిక జీవితం బాగోదు, భార్యాభర్తల మధ్య గొడవలు జరగటము, కొంత వివాహం అయినటువంటి వారికి కూడా సంతానము ఆలస్యంగా కలగటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ నాగదోషాలు, సర్పదోషాలు అనేవి అంత పవర్ఫుల్గా మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయన్నమాట. కాబట్టి అలాంటి నాగదోషాలను, సర్పదోషాలను గనక మన జాతకంలో నుంచి మనం తొలగించుకున్నట్లయితే మనకున్నటువంటి సగం దరిద్రాలు పోయినట్లేనండి. అంత శక్తివంతంగా ఈ రోజున ఈ నాగపంచమి దగ్గర మీరు చేసేటటువంటి పరిహారము అంటే స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవటం వలన మీకున్నటువంటి నాగదోషాలు, సర్పదోషాలన్నీ కూడా కడిగి పెట్టుకుని పోతాయి అన్నమాట. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఇది 2 పూట్ల మీరు స్నానం చేయండి. అంటే ఇంట్లో ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఇలా వేసుకొని చేయటం వలన అందరి పరంగా, ఎందుకంటే నాగదోషాలు అనేవి పిల్లలకు కూడా ఉంటాయండి. అవి ఎవరికి ఉంటాయో ఉండవా అన్నది మనం అంచనా వేయలేమన్నమాట. ఆ దోషాలు లేకపోయినా చేయొచ్చా అంటే దోషాలు లేకపోయినా చేయవచ్చు, దోషాలు ఉన్నా చేయొచ్చు అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే మాత్రం ఏమీ ఉండదన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. చక్కగా స్నానం చేసేసి పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసేసి, మీకు దగ్గరలో నాగేంద్ర స్వామి పుట్ట ఉంటే చక్కగా పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయటము, చక్కగా పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకోవటము, బియ్య పిండిని కూడా సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే పానకము, వడపప్పు, చలిమిడి, సజ్జలను ఏంటంటే నానబెట్టేసేసి అలాంటి సజ్జలను కూడా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే నాగమయ్య స్వామికి సజ్జలు అన్నా కూడా ఎంతో ఇష్టం కాబట్టి నియమాలతో చేయాలన్నమాట. చాలా నియమాలతో నిష్టగా చేయాలి. భార్యాభర్తలు కూడా ఈ రోజున తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలన్నమాట. ఇలా చేసినప్పుడే మీకు అద్భుతమైనటువంటి ఫలితం, మీరు చేసేటటువంటి పూజకు కానివ్వండి, నోముకు కానివ్వండి, వ్రతానికి కానివ్వండి ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు పుట్ట గనక దూరంగా ఉంది, మాకు అందుబాటులో లేదు అని అనుకున్న వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడైనా పూజ చేసుకోవచ్చు, లేదా శివాలయానికి వెళ్ళైనా సరే పూజ చేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లోనే పసుపుతో కానీ లేదా బియ్య పిండితో కానీ చక్కగా మీరేంటంటే నాగేంద్ర స్వామి బొమ్మల్లాగా రెడీ చేసుకొని, మీరు అంటే గుమ్మానికి ఇరువైపులు కూడా చక్కగా అట్లా బొమ్మలను రెడీ చేసుకొని పెట్టుకోవటం వలన కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుందనమాట. అంటే గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తులు, లేకపోతే ఈ చలిమిడితో కానీ అంటే బియ్య పిండితో కానీ పసుపుతో కానీ నాగేంద్ర స్వామి బొమ్మలు తయారు చేసుకొని వాటికైనా పూజ చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. లేదా మీకు ఏదన్నా వెండి విగ్రహాలు కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే మీ ఇంట్లో ఆ వెండి విగ్రహాలకైనా సరే మీరు చక్కగా పాలతో అభిషేకం చేసుకొని చక్కగా మీరు పూజా కార్యక్రమాలని పూర్తి చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చేయటం వల్ల ఏంటంటే ఈ సమస్యలు, ముఖ్యంగా ఈ సర్పదోషాలు, నాగదోషాలు పోవటం వలన మనకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అప్పులు తీరతాయి, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, కొంతమంది భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు, అలాంటి వారు కూడా కలిసే అవకాశం అనేది ఉంటుంది. మానసికంగా ఎలాంటి బాధలు ఉన్నా, ఇలా ఏదున్నా సరే ఈ సర్పదోషాలు పోతే అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. అంత శక్తివంతంగా ఈ నాగపంచమి అనేది పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఇంట్లో ఈ ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు ఎవరైనా సరే పుట్టకు వెళ్ళేసి చక్కగా పాలు పోయొచ్చండి. అలా చేయటం వలన మీ తలరాతే మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి రోజు ఏంటంటే పదే పదే రాదనమాట, ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారనమాట.
చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, అలాగే గుమ్మం బయట ముగ్గు వేసుకోవటం, పసుపు కుంకుమలు చల్లుకోవటము, అలాగే కాస్తంత పసుపు గడపకు కూడా పసుపు రాసుకోవటం. మనకు శ్రావణ మంగళవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి గడపకు పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటం, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే పవిత్రమైనటువంటి మాసం, శుభకార్యాలకు పెట్టింది పేరు కాబట్టి చక్కగా ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకోవటము, కాస్త నీటిలో రాళ్ళ ఉప్పును వేసేసి శుభ్రంగా ఇల్లు తుడుచుకోవటము, పసుపు నీటిని చల్లుకోవటము, అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా స్నానాలు చేసుకోవటము, మంచిగా బట్టలు అంటే ఈ రోజున ఏంటంటే ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు కట్టుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే నాగేంద్ర స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఈ శ్రావణ మంగళవారం రోజున ఇలాంటి బట్టలు కట్టుకోండి. అలాగే ఈ రోజున ఏంటంటే కూరగాయలు ఏవి కూడా పొరపాటును కూడా కొయ్యకూడదు. అంటే కూరగాయలు కోసి వండేటటువంటి కూరలు అనేవి ఈ రోజున మీరు మానుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే నాగేంద్ర స్వామి ముఖ్యంగా ఈ నాగపంచమి రోజున ఇట్లా కూరగాయలు కోసి వండటం, అలాగే పొలాలు దున్నటం అంటే మట్టిని దున్నటం ఇలాంటివి చేయటం వలన ఎంతో పాపం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయొద్దు. నాన్ వెజ్ అనేది తినొద్దు, నలుపు రంగు బట్టలు ధరించవద్దు, ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి, ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీకు దేవాలయం అందుబాటులో ఉంటే చక్కగా శివాలయానికి కానీ లేదా పుట్ట దగ్గరికి కానీ వెళ్ళి చక్కగా పాలు పోసి దండం పెట్టుకొని రావటం వలన మీకున్నటువంటి సర్పదోషాలు అనేవి పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే స్నానం చేసేటప్పుడు ఇంకా చాలామంది కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏంటంటే పిల్లలు స్నానం చేసేసి బకెట్లో కాసిన నీళ్లు వదిలిపెట్టేసి వస్తే ఆ నీటిని పారవేయకుండా మళ్ళీ అదే నీటిని పట్టుకొని స్నానం చేయటము, ఎక్కువ నీరు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి, లేకపోతే ఇంకెవరన్నా పెద్దలు స్నానం చేసి వచ్చినా ఇంట్లో భార్యనో భర్తనో ఏముందలే అని చెప్పేసేసి అట్లా నీటిని వృధా చేయటం ఎందుకని చెప్పేసి వాటిట్లోనే నీళ్లు పట్టుకొని స్నానాలు అనేవి చేస్తూ ఉంటారనమాట. కానీ అలా ఎప్పుడు కూడా పొరపాటును కూడా చేయకూడదు. ఎవరన్నా స్నానం చేసినప్పుడు కాసిన నీళ్లు ఉంటే వాటిని పారబేసి మళ్ళీ ఫ్రెష్గా పట్టుకొని మీరు స్నానం చేయటం వలన వారి యొక్క దోషాలు అనేవి మీకు అంటకుండా ఉంటాయి అన్నమాట. ఇక ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే గోమూత్రం కానీ అంటే గోపంచకం కానీ లేదా పుట్టమన్ను ఉంటుంది కదండి, పుట్టమన్నును ఒక చిటికెడు మీకు దగ్గరలో పుట్టుంటే పుట్టమన్నును తీసుకొచ్చుకోండి. ఎందుకంటే పుట్టమన్ను అనేది ఎంతో శక్తివంతమైనది, పవిత్రమైనది. పుట్టమన్ను మనకు బంగారంతో సమానంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే తొలగించుకోవటానికి ఈ పుట్టమన్ను అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. పూజలను అందుకుంటుంది కాటాన ఈ మన్నుకు ఎంతో శక్తి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీకు దగ్గరలో పుట్టమన్ను ఉంటే చక్కగా పుట్టమన్నును తీసుకొచ్చుకొని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఉదయము సాయంత్రము 2 పూట్ల కూడా వేసుకొని చేయండి. ఇలా చేయటం వలన నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. లేదు అనుకుంటే గోపంచకం కూడా ఎంతో పవిత్రమైనదనమాట. కాబట్టి మనకు ఆవు ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి గోపంచకం కూడా ఎంతో పవిత్రమైనది. ఇంకా మీకు అందుబాటులో ఉంటే శివాలయంలో మీరు విభూదిని తీసుకొచ్చుకుంటారు కదా, చిటికెడు విభూదినైనా సరే స్నానం చేసేటటువంటి నీటిలో ఇట్లా ఈ మూడిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వలన ముఖ్యంగా మీకేంటంటే నాగదోషాలు సర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే ఈ రోజున ఏదన్నా మనకు సర్పాలు కనిపించినా కూడా వాటిని కొట్టకూడదు. మనకి ఈ దోషాలు ఏంటంటే మనం ఈ జన్మలో చేసిన పాపాల వల్ల ఇలాంటివన్నీ కూడా ఉండవండి, గత జన్మ తాలూకానే ఉంటాయి. అలాగే మన పెద్దలు చేసినటువంటి వాటికి కూడా మనమే అనుభవించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా తెలిసి తెలియక చేసినవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలా చేసేసి పసుపు ఎరుపు రంగు కలిసి ఉన్నటువంటి బట్టలు ధరించడం వలన మీకు ఈరోజు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చక్కగా అలా చేసేసి మీరు పుట్టకు వెళ్ళేసేసి కాస్తంత పసుపు నీటిని చల్లటము, కాస్త పసుపు అంటే కుంకుమ చల్లటము, ఇంకా ఏంటంటే పాలును పోయటం. పాలు కూడా మరీ ఎక్కువగా వద్దు, ఒక గ్లాస్తో పాలు పోస్తే సరిపోతుందన్నమాట. ఆచారం ప్రకారం పాలు ఏంటంటే పాములు అంత ఎక్కువగా తాగవు కాబట్టి కొంచెం పోస్తే సరిపోతుంది. అలాగే చలిమిడి, కాస్త సజ్జలు నానబెట్టినటువంటి సజ్జలు, పానకము ఇలాంటివి కూడా మీరు ప్రసాదంగా చక్కగా స్వీకరించండి. ఇంట్లో తయారు చేసి ఉపవాసం ఉన్నవారు కూడా వీటిని తినొచ్చు అనమాట. దానివల్ల ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అలాగే చక్కగా ప్రదక్షిణలు కూడా చేసుకోండి. అలా 9 ప్రదక్షిణలు చేయటం వలన మీకు దోషాలు ఏదన్నా ఉన్నా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మన పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదన్నా అంటే పొలాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి, అలాంటి
అలాంటప్పుడు ఏంటంటే అలాంటి ప్రదేశాల్లో ఈ నాగుపాములు అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాటిని కొడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాటి యొక్క అంటే దోషాలు శాపాలు అనేవి మనకు తగులుతూ ఉంటాయి అన్నమాట. పెద్దలు చేసినటువంటి ఆస్తులు అంతస్తులు మనం అనుభవించమో తెలియదు, కానీ వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాలు మాత్రం తప్పకుండా అనుభవించాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే వారి యొక్క ఆస్తులు బిడ్డలుగా ఎలా వారసత్వంగా స్వీకరిస్తూ ఉంటారో అలాగే వారు చేసినటువంటి పాపపుణ్యాలను కూడా స్వీకరించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి అలాంటి తెలిసి తెలియక వాళ్ళు చేసిన దోషాలు కూడా మనం ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున నాన్ వెజ్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదనమాట. ఎందుకంటే నియమాలతో చేసినప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి తెలిసి తెలియక చేసినటువంటి పితృదోషాలు, సర్పదోషాలు, మన పెద్దలు ఏదన్నా చేసినా ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మనం సంతోషంగా ఉండటానికి ఈ రోజున ఇట్లా చేయటం అనేది చాలా బాగా కలిసి వచ్చింది. కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో తప్పనిసరిగా పిల్లలు పెద్దలు 2 పూటలు కూడా ఇవి వేసుకొని స్నానం చేయండి. మీకు ఇక మీకు ఆ సమస్యలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. చాలా అంటే డబ్బు ఖర్చు పెట్టి మరీ ఈ నాగదోషాలను తొలగించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. అలా చేసినా కూడా పూర్తిగా ఆ దోషాలు తొలగిపోతాయని నమ్మకం లేదు. కాబట్టి అలాంటి దోషాలను తీసేసుకోవటానికి ఈరోజు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇంకా మీకు పుట్ట అందుబాటులో లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికైనా పూజ చేసుకోండి. ఇంట్లో స్వామివారి చిత్రపటం ఉన్నా లేదా శివపార్వతుల పటం ఉన్నా, ఎందుకంటే శివుడికి ఎప్పుడూ కూడా మెడలో మనకి నాగేంద్ర స్వామి ఉంటాడు కాబట్టి అలాగైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. లేదా దగ్గరలో మీకు నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరలో ఉంటే అలాగైనా సరే వెళ్ళేసేసి మీరు ఇలాంటి పనులన్నీ కూడా ఈ చిన్న పరిహారాలు అనేవి చేసుకోవటం వలన మీకు వచ్చేటటువంటి పుణ్యం అనేది మాటల్లో చెప్పేది కాదండి. దోషాలన్నీ కూడా కడిగి పెట్టుకొని ఆ నీటిలో పోతాయి అన్నమాట. స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి కలుపుకొని స్నానం చేయటం వలన. అలాగే ఆడవారు ఈ ప్రసాదాన్ని నలుగురికి కూడా పంచండి, మీరు కూడా స్వీకరించండి. అలాగే ఆడవారు ఈ రోజున చక్కగా మట్టి గాజులు, ఎరుపు రంగు గాజులు వేసుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, తల్లో పువ్వులు పెట్టుకోవటము, గన్నేరు పుష్పాలతో స్వామివారికి పూజ చేసుకోవటము, ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవటము, ఇలాంటివన్నీ చేయటం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఎక్కడ నాగులు కనిపించినా కూడా పొరపాటును కూడా కొట్టవద్దు. ఎందుకంటే వాటి యొక్క పగ అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, ఎలాంటి నియమాలు ఆచరించాలనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నాగేంద్ర స్వామియే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీరు సంతోషంగా ఉంటారు. మీకు దోషాలన్నీ కూడా నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయటం వలన మరికొంతమందికి ఈ సమాచారం అనేది అందుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.